వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి టైపిస్ట్, కాపీస్ట్, స్కిల్ టెస్ట్ రిలేటెడ్గా అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నానండి. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, క్యాన్సిల్ అయింది కదా ఎగ్జామ్. సో దీంట్లో యాక్చువల్లీ నేను మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో క్యాన్సిల్ అయినా కూడా ఇప్పుడు ఎవరైతే టెక్నికల్ రీజన్స్ అని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో టైపిస్ట్, కాపీస్ట్కి ఎలిజిబుల్గా ఉండి స్కిల్ టెస్ట్గా రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది, సో ఎలా పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి. సో కాకపోతే ఒకసారి మనకు ఎర్లియర్ నోటిఫికేషన్ కూడా ఉంది కదండి. సో అక్కడ ఏమైనా మిస్టేక్స్ చేసి ఉన్నారా, మిస్టేక్స్ ఎక్కడ చేయడానికి స్కోప్ ఉంటుంది, సో అట్లాంటి అంటే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ టైంకి రెడీ అవ్వడానికి ప్రిపేర్ అయ్యి మళ్ళీ మనం అటెంప్ట్ చేయడానికి ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి, ఇటువంటి విషయాలు అయితే చెప్పబోతున్నానండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా February 20 వచ్చిన నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తాను. సో దీంట్లో వాళ్ళు ఏమన్నారంటే చూడండి, క్యాన్సెల్డ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాన్సెల్. సో రీజన్ వచ్చేసి వాళ్ళు డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కానీ 13వ రోజు జరిగినటువంటి కాపీయిస్ట్, టైపిస్ట్, సో ఈ రెండు పోస్టులు ఇది దేనికండి, ఇది డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ పోస్టులు ఇవి, రైట్. డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి అండర్లో ఉన్నటువంటి కోర్ట్స్లో కాపీయిస్ట్గా, టైపిస్ట్గా వర్క్ చేయడానికి నోటిఫికేషన్ పడింది కదండి 2025లో. సో దాని రిలేటెడ్గా ఈ యొక్క కాపీస్ట్, టైపిస్ట్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. బట్ దాన్ని టెక్నికల్ గ్రౌండ్స్ బేసిస్ మీద క్యాన్సిల్ అయినాయని చెప్తున్నారు. సో ఆల్రెడీ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే సో బార్డర్ లైన్లో మిస్ అయిపోయాము అని అనుకుంటున్నారో సో వాళ్ళకు కొంచెం అవకాశం అయితే, ఆపర్చునిటీ అయితే దొరికిందని చెప్పాలి. సో వాళ్ళు ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చారు కాబట్టి సో మోర్ ఆర్ లెస్ మనకు మైనర్ చేంజెసే ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పినప్పటికీ ప్యాటర్న్లో కానీ లేకపోతే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంలో కానీ మేజర్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఇక్కడ మేబీ టెక్నికల్ ఇష్యూస్ అంటే మేబీ నా ఉద్దేశం ఏంటంటే దాంట్లో సరిగా రికార్డ్ అవ్వకపోవడమైనా అయి ఉంటుంది. అంటే రెస్పాన్సెస్ సరిగా రికార్డ్ అవ్వకపోవడమైనా, లేకపోతే లాటెన్సీ ఉంటుంది కదా. లాటెన్సీ అంటే బ్యాండ్విడ్త్, స్పీడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో కొన్ని అభ్యర్థులకి కరెక్ట్గా రికార్డ్ అవ్వడం కానీ, లేకపోతే మేబీ ఇది నా అజంప్షన్ మాత్రమే. సో ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ వల్ల వాళ్ళు క్యాన్సిల్ చేసి ఉంటారు తప్ప ప్యాటర్న్లో కానీ మీకు మళ్ళీ నెక్స్ట్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంలో ఈ ప్యాటర్న్ చేంజ్ చేయడం అయితే దాదాపుగా ఉండకపోవచ్చు అండి. 90%, 99% సేమే ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లోనే మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా వీళ్ళు దీంట్లో ఏదైతే ఇచ్చారో మనకి అంతకుముందు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీకోసం రివైజ్ చేస్తాను చూడండి. సో ఇదేంటంటే టైపింగ్ స్కిల్ టెస్ట్కి అండ్ కాపీస్ట్, టైపిస్ట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్. సో మనకు February 13 రోజు జరిగినటువంటి ఎగ్జామ్కి వాళ్ళు ముందే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా. ఎప్పుడు ఇచ్చారు చూడండి, February 6 రోజు ఇచ్చారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే, అనెంట్ టు ద సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ సైటెడ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్ ఫ్రమ్ ద వెబ్సైట్. ఓకే, ఇక్కడ అనెంట్ అంటే ఏంటంటే గురించి, సంబంధించి అని వస్తుంది. సో రిగార్డింగ్ అని వస్తుంది. సో ఇక్కడ ఈ సబ్జెక్టుకి సంబంధించి మేము చెప్తున్నారు. అండ్ 13th రోజు 7:30కి రమ్మని చెప్పారు. సో అదంతా నార్మల్ అండి. సో మేజర్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రెండు ఉంటాయండి. ఒకటి మార్క్ టైపింగ్ ఉంటుంది, రైట్. మార్క్ టైపింగ్ ఉంటుంది ఫస్ట్, అండ్ తర్వాత యాక్చువల్ టైపింగ్ ఉంటుంది. మార్క్ అంటే ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ లాగా అనమాట. సో మీరు ఆ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్కి, సిస్టమ్కి, అంటే సిస్టమ్స్, కంప్యూటర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదండి. మీరు అడాప్టబుల్గా అవ్వడానికి ఈ యొక్క మార్క్ టైపింగ్ అనేది ఇస్తారనమాట. సో మార్క్ టైపింగ్లో ఏంటంటే మీరు మేబీ ఇంటి దగ్గర లాజిటెక్ కీబోర్డు వాడి ఉంటారు, లేకుంటే కొన్ని యాపిల్ కీబోర్డ్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్గా ఉంటాయి. కీస్ అనేటువంటివి మనం ప్రెస్ చేసినప్పుడు ఉండే స్పీడ్ ఉంటుంది కదా. సో అంటే ప్రెస్ చేయడానికి కావాల్సిన ఇంటెన్సిటీ ఉంటుంది కదా, అది డిఫరెంట్ కీబోర్డ్స్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మనం ఏదైతే కీబోర్డ్స్ ఇన్ని నెలల నుంచి కష్టపడి టైప్ చేసి ప్రాక్టీస్ చేసామో, సో మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న కీబోర్డు అలా ఉండకపోవచ్చు. సో మనం కొంచెం సాఫ్ట్ దాని మీద టైప్ చేసి ఉన్నాం అనుకోండి, అక్కడ వెళ్ళినాక హార్డ్ ప్రెస్ ఉందనుకోండి, సో మనకు ఏమైపోతుంది, మనం ఎంబటే ఎగ్జామ్ మీద కూర్చున్నామంటే మనకు అది వర్కౌట్ కాదు. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఒక మార్క్ టైపింగ్ టెస్ట్ అయితే 30 minutesకి అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఈ 30 minutesలో మార్క్ టైపింగ్ టెస్ట్ ఉన్నప్పుడు అది మాకే కాబట్టి మీకు దాని రిజల్ట్ గురించి భయపడాల్సిన పని లేదు. సో దీంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, నీకు కీబోర్డు అడాప్టబుల్గా ఉందా,
లేకపోతే కీబోర్డ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, నీకు సిస్టమ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, సరిగా రికార్డ్ అనేది సేవ్ అవుతుందా, నువ్వు కొట్టగలుగుతున్నావా, నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హార్డ్వేర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. హార్డ్వేర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు ముందే ఎంబటే చెప్పేసేయాలి, సార్ ఈ కీబోర్డ్ నాకు పనిచేస్తలే అంటే వాళ్ళు మీకు వేరే సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. సో జస్ట్ మీరు ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి పెట్టేటువంటి టెస్టే ఈ మాక్ టైపింగ్ టెస్ట్. ఇది 30 మినిట్స్ ఉంటుంది. సో ఇది 30 మినిట్స్ అయిపోయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తారు. సో ఈ 5 మినిట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ యాక్చువల్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది మీకు, అది 5 మినిట్స్ ఉంటుందండి. సో ఈ ఏదైతే 5 మినిట్స్లో మీరు 450 వర్డ్స్ కొట్టాలి అని చెప్తున్నారు, 450 వర్డ్స్ అంటే ఒక మినిట్కి ఎంత వస్తుందండి ఇది? సో మీకు మినిట్కి ఓకే, బట్ ఇది 5 మినిట్స్ టెస్టే కాబట్టి మ్యాక్సిమం అయితే మీకు 450 వర్డ్స్ కంటే ఎక్కువ అయితే టైప్ చేయనివ్వరు అని చెప్తున్నారు. సో మీరు ఒకవేళ బై మిస్టేక్ ఒక వర్డ్ని కనుక 2 వర్డ్స్గా టైప్ చేశారనుకోండి, సో అప్పుడు ఏంటంటే దాన్ని నెక్స్ట్ వర్డ్ని ఒమిట్ చేయండి. నెక్స్ట్ వర్డ్ని ఒమిట్ చేసి మళ్ళీ దాని కంటిన్యూయేషన్ టైపింగ్ అనేది చేయాలి. ఎందుకంటే అది చెక్ చేసుకునేటప్పుడు ఆ వర్డ్ని మీరు స్పేస్ ఇచ్చారనుకోండి మధ్యలో, ఒకవేళ బై మిస్టేక్ స్పేస్ ఇచ్చారనుకోండి, సో ఒక వర్డ్ని అది 2 వర్డ్స్ లాగా తీసుకుంటుంది, వేరే దాని పక్కన ఉన్న వర్డ్తో కంపేర్ చేసేసి మీకు రాంగ్ అనేది అయితే వేస్తుంది అనమాట. సో మీకు దాంట్లో స్పీడ్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అది ఒక్కసారి మీరు మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం చేయండి. సో మీకు ఫస్ట్ 30 మినిట్స్ మార్క్ టెస్ట్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ అంటే ఆ బ్రేక్ తర్వాత ద ఇన్స్ట్రక్షన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ ఫర్ 5 మినిట్స్. సో ఒక 5 మినిట్స్ మీకు స్క్రీన్ మీద ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉంటాయి. దాని తర్వాత మీకు యాక్చువల్ టైపింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మాక్ టైపింగ్ టెస్ట్లో మీకు ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, ఏం అబ్జర్వ్ చేయాలి, అసలు ఎందుకు దీని పర్పస్ ఏంది, వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనేటువంటి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాక్ టైపింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 30 మినిట్స్. ఓకే, చెక్ యువర్ కీబోర్డ్ డ్యూరింగ్ మాక్ టైపింగ్. సో నేను చెప్పా కదా, కీబోర్డ్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ విత్ ద కంప్యూటర్, ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఇన్ఫార్మ్ ఇష్యూ టు ద ఇన్విజిలేటర్ బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ద యాక్చువల్ టైపింగ్. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కంప్యూటర్తోని మీరు ముందుగానే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేసేసి ఫస్ట్ మీ ఇష్యూ అనేది చెప్పేసేయండి ఫస్ట్. సో ఇక్కడ ఈ ప్రాబబుల్ ఇష్యూస్ ఏముంటాయంటే కీబోర్డ్ ఎర్రర్. సో మీరు కీబోర్డ్ టైప్ చేస్తున్నప్పుడు అక్కడ రాకపోవడమో, లేకపోతే కీస్ సరిగా పనిచేయకపోవడమో, లేకపోతే మన కీస్ మిస్ అయ్యి ఉండడమో, సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని కీబోర్డ్ ఎర్రర్ అంటారు. సో అది ఉంటే కనుక మీరు కీబోర్డ్ అయినా మార్పించుకోవాలి, లేకపోతే సిస్టమ్ వేరే అయినా అలాట్ చేస్తారేమో, అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అవైలబిలిటీని బట్టి ఉంటుంది. కాబట్టి ఇష్యూని మాత్రం మీరు కన్సర్న్ ఇన్విజిలేటర్కి అయితే దృష్టికి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, మెషిన్ ఆటో లాక్. సో ఇక్కడ ఏంటంటే మనము వేరే ఆపరేషన్స్ చేయకుండా ఉండడానికి, అంటే వేరే గూగుల్ సెర్చ్ కానీ మీరు ఇంకేమైనా వేరే చేయకుండా ఉండడానికి ఓన్లీ టైపింగే చేయాలి అన్నట్టుగా వాళ్ళు కొంచెం మనకి ఏంటంటే లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. జస్ట్ యూజర్ లాక్ కానీ ప్రివిలేజ్ లాక్ కానీ మనకు ఉన్నటువంటి పరిధిలో ఓన్లీ మనం ఏమైతే చేయాలి అనుకుంటారో అభ్యర్థులు ఏమైతే చేయాలి అని చెప్పేసి ఎగ్జామ్ కండక్టింగ్ అథారిటీ అనుకుంటుందో అవి మాత్రమే మనకు ఎనేబుల్గా ఉండేలాగా, మిగతావి ఆఫ్ ఉండేలాగా వాళ్ళు కొన్ని సెట్టింగ్స్ చేసి పెడతారు. సో ఆ సందర్భంలో మనం సిస్టమ్ లాక్ ఉండి మనం మళ్ళీ టైప్ చేసుకునేటప్పటికి అన్లాక్ వాళ్ళు చేసి ఇస్తారు. బట్ బై మిస్టేక్ అది ఒక 10 మినిట్స్కో 5 మినిట్స్కో అది ఆటో లాక్ అయిపోతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు అన్లాక్ చేయడానికి మళ్ళీ పిలవాలి ఎవరిని, మళ్ళీ అక్కడ ఇన్స్ట్రక్టర్ని అడ్మినిస్ట్రేటర్ని పిలవాలి. సో వాళ్ళు వచ్చి అన్లాక్ చేస్తారు. కానీ అప్పటికి మీకు ఆ సిస్టంలో కనుక టైం రన్ అవుతూ ఉందనుకోండి, ఏమైపోతుంది, మీకు ఆ టైం అంతా మీరు లాస్ అయిపోతారు. సో మీరు ఈ 30 మినిట్స్లో చూసుకున్నప్పుడు ఈ మెషిన్ ఆటో లాక్ ఏమన్నా అవుతుందా, అవుతే మాత్రం సరే ఇలా అవుతుంది సో అని చెప్తే వాళ్ళు ఆ సెట్టింగ్ని డిజేబుల్ చేయడమో లేకుంటే ఆ టైంను పెంచడమో ఏదో ఒకటి చేస్తారు. సో అది కూడా మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అండ్ పవర్ డిసెప్షన్ అంటే మీకు ఏమన్నా అంటే కరెంట్ ఇప్పుడు వస్తుంది కదా, సిస్టమ్ ఆన్లో ఉండడం ఆఫ్లో ఉండడం, లేకపోతే మధ్యలో ఏమన్నా ఆటో షట్ డౌన్ అయిపోతుందా, సడన్గా పవర్ కేబుల్ ఏమన్నా మీకు లూజ్గా ఉందనుకోండి, పవర్ కేబుల్ లూజ్గా ఉంటే ఏమవుతుంది, అది ఒక్కసారి మీకు అబ్రప్ట్గా పవర్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఏంటంటే మీరు టైపింగ్ చేసే ఇదిలో ఉంటారు, టక్ టైప్ చేస్తూ ఉంటారు, ఎక్కడో కాలుకో చేయికో వైర్ తగిలి ఆ వైర్ కనుక నీకేం వైర్ ఊడిపోదు, బట్ పవర్ డిస్రప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ బ్రౌజర్ క్యాషీ. సో బ్రౌజర్ క్యాషీ అంటే సో మీరు ఇప్పుడు దీంట్లో అంటే నాకు ఐడియా లేదు ఇది ఎలా వస్తారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రౌజర్లోనే టైప్ చేయమన్నారు అనుకోండి, రైట్? బ్రౌజర్లో ఒక యాప్లో, ఒక వెబ్సైట్లో, ఒక వెబ్ లింక్లో మీకు టైప్ చేయమన్నారు అనుకోండి. ఆ స్టోర్ మీకు స్పీడ్ కానీ, మీ అక్యురసీ కానీ, మీ యొక్క తప్పులు కానీ ఏది ఉన్నా కూడా అందులోనే స్టోర్ చేస్తుంది అనుకోండి. అయితే జనరల్గా ఏంటంటే మీరు బ్రౌజర్ క్యాషీ అంటే కుకీస్ అనేటువంటివి ఉంటాయి. కుకీస్ అంటారు కదా, అంటే ఒక వెబ్సైట్ని మనం విజిట్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ వాళ్ళు కొన్ని కుకీస్ అనేటువంటివి స్టోర్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే మనకి కన్వీనియన్స్ కోసం. కన్వీనియన్స్ ఏంటి అని అంటే మనం నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు పర్సనలైజేషన్ లాగా ఆ కుకీస్ అనేటువంటివి ఉంటే మనకు ఆ పేజ్ అనేటువంటిది తొందరగా ఫాస్ట్గా లోడ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళు క్యాషీలో కొన్ని స్టోర్ చేయడం. వీళ్ళు అంటే ఈ ఎగ్జామ్ కండక్టింగ్ అథారిటీస్ అని కాదు, ఆ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి యాప్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఏదైతే మీకు టెస్ట్ కండక్ట్ చేస్తుందో వాళ్ళు అనమాట. సో వాళ్ళు క్యాషీలో ఏమైనా స్టోర్ వాళ్ళంటే వాళ్ళే మాన్యువల్గా వచ్చి స్టోర్ చేయరు. ఆ సెట్టింగ్ ఆల్రెడీ ఉంటే మనం టైప్ చేసినప్పుడు కొన్ని అనేటువంటివి స్టోర్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ టైం మనం మళ్ళీ విజిట్ చేసినప్పుడు కానీ, నెక్స్ట్ పేజ్ రిఫ్రెష్ అయినప్పుడు కానీ ఈ కుకీస్ కనుక ఆల్రెడీ ఉంటే సో దాని పరంగానే ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. అయితే మనకి ఎగ్జామ్లో ఆ కుకీస్ ఉండాలా వద్దా, ఉంటే బెటరా ఉండకుండా బెటరా అనేటువంటిది ఒకటి ఉంటుంది. జనరల్గా ఇది టెస్టే కాబట్టి సో ఏ అభ్యర్థికి సంబంధించిన టెస్టే ఆ సెషన్కి సంబంధించినటువంటి స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి కుకీస్ ఉండాల్సిన అవసరం లేదు నాకు ఐడియా ఉన్నంతవరకు అయితే. బట్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇది ఏంటంటే మనకు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెసింగ్కి ఇష్యూ రాకుండా ఉండాలి అంటే ఆ క్యాషీ అనేటువంటి మనం క్లియర్ చేసుకోవాలి. సో బ్రౌజర్ క్యాషీ అనేది క్లియర్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఫ్రెష్గా మీకు ఈ యొక్క సిస్టమ్ అనేటువంటిది స్మూత్గా రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది ఏమన్నా ప్రాబ్లం ఉందా ఒకసారి చూసుకోండి. అండ్ ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే క్యాషీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న వర్డ్స్ కానీ ఏమన్నా ఉండి మనకు రీలోడ్ అవ్వకపోతే అంటే వర్కర్ ఉండగా నేను ఏం చేస్తానంటే ఇన్కాగ్నిటో కానీ లేకపోతే ప్రైవేట్ బ్రౌజింగ్ విండో కానీ ఓపెన్ చేస్తామండి. సో ఇది కనుక మనం ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఈ కుకీస్ కానీ ఏదైతే క్యాషీలో స్టోర్ అవుతున్నటువంటి ఆ బ్రౌజింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇన్కాగ్నిటోకి రాదు, ప్రైవేట్లో ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ స్మూత్గా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోర్స్డ్ సెషన్ టైమ్అవుట్ అంటే ఇప్పుడు మీకున్నటువంటి ఒక లాగిన్లో ఒక సెషన్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ 30 మినిట్స్లో సో పర్టికులర్ యూజర్కి సో మీరు ఆల్రెడీ 30 మినిట్స్ మార్క్ టైపింగ్ ఉంది, 5 మినిట్స్ బ్రేక్ ఉంది, 5 మినిట్స్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవడానికి ఉంది. నెక్స్ట్ ఈ యొక్క మళ్ళీ 10 మినిట్స్ ఉంది. యాక్చువల్ టైపింగ్ టెస్ట్ వచ్చేసి 10 మినిట్స్ ఉంది, రైట్? ఇందాక నేను ఇది ఓవర్లుక్ అయ్యాను. సో 10 మినిట్స్ ఉంది కదా. సో 450 వర్డ్స్ అంటే 10 మినిట్స్ అన్నప్పుడు మీకు ఏంది 45 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది అయితే రావాలన్నమాట, స్పీడ్ అనేటువంటిది. సో ఇంత టైం వరకు కూడా మీకు సెషన్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. సో కంటిన్యూస్గా ఉండాలి కాబట్టి మీకు మార్క్ టైపింగ్ చేసేటప్పుడు ఏమన్నా ఫస్ట్ 30 మినిట్స్లో సెషన్ ఏమన్నా టైం అవుట్ అవుతుంది అనుకోండి, అది ఒక్కసారి మీరు చెక్ చేసుకొని ఈ అన్ని ఇష్యూస్ ఏమున్నా కూడా వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్తే మీకు కొత్త సిస్టమ్ వేరే సిస్టమ్ అలాట్ చేయడం కానీ, ఉన్న ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసి కీబోర్డ్ చేంజ్ చేయడం కానీ, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ సెషన్ టైం అవుట్ అవ్వకుండా చేయడం కానీ, ఆటో లాక్ అవ్వకుండా సెట్టింగ్ డిజేబుల్ చేయడం కానీ, పవర్ డిజరప్షన్ ఉంటే ఒకవేళ కేబుల్స్ లూజ్ కనెక్షన్స్ ఉంటే వేరే కేబుల్ అటాచ్ చేయడం కానీ, వేరే కీబోర్డ్స్ అటాచ్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా మీకు వాళ్ళు సహాయం అందిస్తారు. ఎందుకంటే మీరు రైజ్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు రైజ్ చేయకుండా బాగానే ఉంది అనుకోని మీరు కంటిన్యూ చేసేస్తే యాక్చువల్ టైపింగ్లో ఇష్యూ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయడానికి ఉండదు. సో మీరు ముందే చేస్తే మీకు బెస్ట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద అబౌట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ విత్ ద కంప్యూటర్, ద క్యాండిడేట్స్ వుడ్ బి అలౌడ్ to relog in and remaining time from the issue occurred will be provided for the typing of the passage. సో ఒకవేళ మీకు ఇష్యూ వస్తే ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి మీకు టైం అనేది ఇస్తాము. మళ్ళీ మీకు ఇష్యూ రిజల్యూషన్ అయిన దానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైం మీరు లాస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ టైప్ చేసుకోవడానికి ఆ టైం అయితే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. గెట్ యువర్ కీబోర్డ్ రిప్లేస్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ టైపింగ్ టెస్ట్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి అది. So getting the keyboard changed during actual typing will lead to interruption which may lead to the loss of the exam time. So యాక్చువల్ టైపింగ్ టెస్ట్ అప్పటికంటే కూడా మీరు మార్క్ టైపింగ్ టెస్ట్ చేసినప్పుడు కనుక కీబోర్డ్ రిప్లేస్ చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. సో అదనమాట. అండ్ బ్యాక్ స్పేస్ విల్ నాట్ వర్క్ ఇన్ ద ఎగ్జామ్. సో బ్యాక్ స్పేస్ మనకు జనరల్గా అలవాటు ఉంటుంది, అంటే ఆన్లైన్లో టైపింగ్
నేర్చుకున్న వాళ్ళకి, లేకుంటే పర్సనల్ కంప్యూటర్ మీద టైపింగ్ నేర్చుకున్న వాళ్ళకి బ్యాక్ స్పేస్ అనేటువంటిది వర్డ్లో కానీ ఎక్కడైనా యూజ్ అవుతుంది కాబట్టి మనకు అలవాటు ఉంటుంది. అండ్ ఫిజికల్ కీబోర్డ్ మీద నేర్చుకున్న వాళ్ళు, ఫిజికల్ టైప్ రైటింగ్ మెషిన్ మీద వర్క్ చేసి నేర్చుకునే వాళ్ళకు బ్యాక్ స్పేస్ అంతగా అలవాటు ఉండదు కాబట్టి సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరైతే పర్సనల్ కంప్యూటర్ మీద నేర్చుకుంటారో సో వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లమే అని చెప్పాలి. బట్ మీరేం చేస్తారంటే బ్యాక్ స్పేస్ వాడకుండా కొన్ని యాప్స్ ఉంటాయి మనకు సిస్టంలో, అంటే వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాంట్లో బ్యాక్ స్పేస్ డిజేబుల్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీకు మెల్లిమెల్లిగా అది అలవాటు అయిపోతుంది. సో బ్యాక్ స్పేస్ అనేది వర్క్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆఫ్టర్ మార్క్ టెస్ట్ దేర్ విల్ బి 5 minutes బ్రేక్. ఆఫ్టర్ దట్ ద ఇన్స్ట్రక్షన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ ఫర్ 5 minutes. సో 5 minutes బ్రేక్ ఉంటుంది. ఇంకో 5 minutes వరకు మాత్రం మీకు ఇన్స్ట్రక్షన్స్ అలా ఉంటాయి. సో వాటిని చదివి పెట్టుకోండి. నెక్స్ట్ 10 minutes యాక్చువల్ టెస్ట్ ఉంటుంది. ప్యాసేజ్ షెల్ బి టైప్డ్ యాజ్, ఇంకో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, ప్యాసేజ్ షెల్ బి టైప్డ్ యాజ్ కంటిన్యూయేషన్ ఆన్ ద ఎగ్జామ్ స్క్రీన్ ఈవెన్ ఇఫ్ మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఆర్ గివెన్ ఇన్ ద హార్డ్ కాపీ. సో మీకు ఒక హార్డ్ కాపీ, ఒక పేపర్ ఇస్తారు. సో పేపర్లు ఇచ్చినప్పుడు, సో ఇది పేపర్ అనుకోండి, సో ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది అనుకోండి. సో ఈ థర్డ్ ప్యాసేజ్ కాబట్టి ఫస్ట్ ప్యాసేజ్ కొట్టిన తర్వాత మనం ఎంటర్ కొట్టేసి మళ్ళీ ట్యాబ్ ఇచ్చేసి సెకండ్ ప్యాసేజ్ కొడదాం అనుకుంటాం కదా, జనరల్గా అదే కదా జరిగేది. సో వీళ్ళు ఏమంటున్నారు, అది అవసరం లేదు, అలా కొట్టకూడదు. మీరు మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నా కూడా హార్డ్ కాపీలో కంటిన్యూయేషన్లోనే కొట్టాలి అని చెప్తున్నారు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, సో వాళ్ళు ఏంటంటే వర్డ్ స్పీడే కౌంట్ చేస్తారు కదా, సో ఓన్లీ వర్డ్ పర్ 450 words ఇచ్చేసి 10 minutes ఇస్తున్నారు కదా, సో 45 words per minute ఉందా లేదా చెక్ చేస్తారు ఓన్లీ, కాబట్టి పారాగ్రాఫ్లు అవసరం లేదనేటువంటిది వాళ్ళ పాయింట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాక్చువల్ టైపింగ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్. సో ఇప్పటిదాకా మాక్ టైపింగ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను కానీ, సో యాక్చువల్ టైపింగ్ కూడా చూడండి ఒకసారి. చెక్ యువర్ కీబోర్డ్. సో మ్యాక్సిమం మాక్లో చెప్పాను కదా, అవే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు రెక్టిఫికేషన్ ఇక్కడే అవుతుంది దాదాపు చాలా వరకు. ఈ రెక్టిఫికేషన్ చేసుకున్నాక మీరు యాక్చువల్ టైపింగ్ టెస్ట్కి వెళ్ళినట్లయితే మీరు ప్రశాంతంగా మీ టెస్ట్ అనేది మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో మాక్ టైపింగ్ టెస్ట్లోనే చాలా కేర్ఫుల్గా ఉండి ఏమైనా ఇష్యూస్ ఉంటే చూసుకోండి. యాక్చువల్ టైపింగ్ టెస్ట్కి వచ్చేసరికి ఓన్లీ ఫోకస్ ఆన్ ద స్పీడ్, అక్యూరసీ కూడా అండి, స్పీడ్ అండ్ అక్యూరసీ. చెక్ యువర్ కీబోర్డ్ త్రూ అవుట్ డ్యూరింగ్ మాక్ టైపింగ్, అదేగా ఇందాక చెప్పింది. అండ్ బ్యాక్ స్పేస్ విల్ నాట్ వర్క్, ఇది కూడా ఇందాక చెప్పాము. టైప్ ద టెస్ట్ యాజ్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్లు ఇచ్చినట్టుగా టైప్ చేయండి. నెక్స్ట్, ప్యాసేజ్ షెల్ బి టైప్డ్ యాజ్ కంటిన్యూయేషన్ ఆన్ ద ఎగ్జామ్ స్క్రీన్ ఈవెన్ ఇఫ్ మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఆర్ గివెన్ ఇన్ హార్డ్ కాపీ. ఇందాక చెప్పాను కదా, కంటిన్యూయేషన్ చేయాలి. అండ్ వైల్ టైపింగ్ ద క్యాండిడేట్ ఇన్అడ్వర్టెంట్లీ ఆర్ అదర్వైజ్ గివ్స్ స్పేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్డ్ బై ప్రెస్సింగ్ స్పేస్ బార్, ద సిస్టమ్ కన్సిడర్ ఇట్ యాజ్ వన్ వర్డ్. యు ఆర్ permitted to type up to 450 words only. సో ఇన్అడ్వర్టెంట్లీ అంటే ఏంటంటే అన్ఇంటెన్షనల్గా, అంటే ఇంటెన్షన్తో కాకుండా ఒక యాదృచ్ఛికంగా మీరు యాదృచ్ఛికంగా కనుక ఒక స్పేస్ కనుక ఇచ్చారనుకోండి మిడిల్ ఆఫ్ ద వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిపుల్ అనే వర్డ్ ఉంది, సో మల్టిపుల్ అనేది ఇలా టైప్ చేయాలి, రైట్. సో ఇక్కడ మల్టిపుల్ తర్వాత పారాగ్రాఫ్స్ ఉంది, సో రైట్. సో నేనేం చేస్తాను అంటే మల్టిపుల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అని చెప్పేసి స్పేస్ బై మిస్టేక్ ఇక్కడ స్పేస్ పడింది, టిపుల్ అని అన్నాను అనుకో. సో ఈ మల్టిపుల్ దగ్గర మళ్ళీ ఉంది కాబట్టి ఇది తప్పని, మల్టిపుల్ తర్వాత నెక్స్ట్ ఏముంది, పారాగ్రాఫ్స్ అనే వర్డ్ ఉంది. సో పారాగ్రాఫ్స్ దగ్గర టిపుల్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇది కూడా తప్పు అని చెప్పేసి తీసుకుంటుంది అని చెప్తున్నారు. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. స్పేస్ బార్ అవాయిడ్ చేయండి, ఐ మీన్ మధ్యలో, వర్డ్స్ మధ్యలో. సో అది ఒక్కసారి చూసుకోండి. ఇన్ కేస్ కనుక మీకు కనుక మధ్యలో కనుక స్పేస్ వచ్చినట్టుగా మీకు అనిపిస్తే ఈ నెక్స్ట్ వర్డ్ వదిలేసేయండి. ఏ నెక్స్ట్ వర్డ్, ఇప్పుడు పారాగ్రాఫ్స్ అని ఉంది కదా, సో మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉంది కదా, సో నేను ఇక్కడ MUL కొట్టేసా, స్పేస్ ఇచ్చేసి TIPLE కొట్టేసా. సో TIPLE దగ్గర ఇది పారాగ్రాఫ్స్ చెక్ చేస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇది వదిలేసి నేను R కొట్టేస్తాయి. సో ఆర్ కొడితే ఆర్కి మ్యాచ్ అవుతుంది. సో అక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇదనమాట. సో అయితే ఇక్కడ ఒక్కసారి ఏంటంటే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మేబీ ఇక్కడే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉంటుందేమో అని డౌట్. ఎందుకంటే మల్టిపుల్ అని చెప్పేసి ఇలా తీసుకున్న తర్వాత రెండు వేరు అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ అన్నీ కరెక్టే కొట్టున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మొత్తం కరెక్టే కొట్టున్నాడు అనుకోండి, పారాగ్రాఫ్స్ ఆర్ గివెన్, హార్డ్ కాపీ ఇవన్నీ కరెక్టే కొడితే, బట్ అవన్నీ తప్పే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ స్పేస్ దగ్గర అది బార్తో మ్యాచ్ చేస్తుంది, బార్ దగ్గర దాతో మ్యాచ్ చేస్తుంది, దా దగ్గర సిస్టమ్తో మ్యాచ్ చేస్తుంది. బట్ ఈవెన్ మీరు మొత్తం కరెక్ట్ కొట్టినప్పటికీ కూడా అన్ని తప్పులే తీసుకునే అవకాశం ఉంటుంది, ఓన్లీ ఒక్క స్పేస్ ఎంటర్ అవ్వడం వల్ల. సో ఇదే మేబీ టెక్నికల్ ఇష్యూ ఇది అయ్యి ఉంటుందేమో అని నా డౌట్.
మేబీ అది కన్ఫామ్ కాదు. సో దానివల్లనే వాళ్ళు ఏమన్నా క్యాన్సిల్ చేశారేమో అని ఇంకా డౌట్. ఎందుకంటే సో మనం లాజికల్గా చూసుకున్నట్లయితే అంటే ప్రాక్టికల్గా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం చూసుకుంటే వాడు అవుట్ అయిపోయినట్టే ఎగ్జామ్లోకి వెళ్ళి. బట్ ఒక్క స్పేస్ వచ్చింది కాబట్టి అవుట్ అయిపోవడం అనేది అది కొంచెం ఇల్లాజికల్ అనిపిస్తుంది. సో వాళ్ళని కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మనం నార్మల్ లాజికల్ థింగ్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే. సో అందువల్ల ఈ యొక్క దీనికి ఎగ్జామ్షన్ ఇచ్చేసి లేకపోతే దీనికి కూడా మనం కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ యొక్క ఏమంటారు అసెస్మెంట్ అనేది చేస్తే కనుక ఆ అబ్బాయి త్రూ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడు ఈ యొక్క స్పేస్ వల్ల వెళ్ళిపోయాడు అనుకో, ఇంకొకరు ఒక 10 స్పేసులు కొట్టినా రైట్, 10 స్పేసులు కొట్టినా ఒక 10 వర్డ్స్ ఒమిట్ చేసేసి నెక్స్ట్ మిగతా వర్డ్స్ అని కరెక్ట్ కొట్టారనుకోండి, వాళ్ళు ఎగ్జామ్ త్రూ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క స్పేస్ కొట్టినటువంటి అబ్బాయి ఎగ్జామ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఏమన్నా వీళ్ళు మళ్ళీ దాన్ని కోడ్ ఏమైనా చేంజ్ చేస్తారా మేబీ అని నేను అనుకుంటున్నాను. అది ఇష్యూ అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఇది ఒకటి మాత్రం మీరు స్పేస్ వస్తే ఎలా అనేది అయితే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, ఆఫ్టర్ కంప్లీషన్ టైపింగ్ సబ్మిట్ బటన్ విల్ బీ ఎనేబుల్ టు సబ్మిట్ ద ఎగ్జామ్. సో మొత్తం టైపింగ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ వస్తుంది. మధ్యలోనే సబ్మిట్ బటన్ వస్తుంది. బై మిస్టేక్ మీరు క్లిక్ చేసినా ఇక మళ్ళీ ఎగ్జామ్ చేయడానికి ఉండదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, సబ్మిట్ బటన్ లాస్ట్లో ఎనేబుల్ అవుతుంది అంటున్నారు. నోట్ దట్ కంట్రోల్ కీ అండ్ యారో కీ ఆన్ ద కీబోర్డ్ డూ నాట్ ఫంక్షన్. ఇది మనకు అవసరం కూడా లేదు, ఇవి వర్క్ అవ్వు అని చెప్తున్నారు. అవసరం కూడా లేదు యాక్చువల్లీ. ఎందుకు మనం ఓన్లీ టైపింగ్ చేస్తున్నాం, స్పీడ్ అక్యురసీ చూస్తున్నాం కాబట్టి యారో కీ కానీ కంట్రోల్ కీ కానీ వర్క్ అవ్వదని చెప్తున్నారు. అండ్ యాక్చువల్ టైపింగ్ టెస్ట్ విల్ బి ఫర్ 10 minutes. సో ఇది 10 minutes ఉంటుందట అండి. సో చెక్ చేసుకొని ఈ యొక్క 10 minutes మీరు యాక్చువల్ టైపింగ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేయండి. సో ఎవరైతే ఇప్పుడు రాసి ఆల్రెడీ అయిపోయినారో సో వాళ్ళు ఏమైనా మీకు ఒక డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా, కొన్ని వీక్ ఏరియాస్ ఉన్నా కూడా, ఎక్కడైతే మీరు లూజ్ అయ్యారో, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి సో బ్యాక్ స్పేస్ దగ్గర ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, లేకుంటే స్పేస్ బార్ దగ్గర ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, సో ఇట్లాంటి ఇష్యూస్ ఐడెంటిఫై అయ్యి ఉంటాయి కాబట్టి మీరు ఐడెంటిఫై చేసుకొని ఒక యాప్ కానీ ఒక వెబ్సైట్లో కానీ వీటిని డిజేబుల్ చేసుకుంటూ ఈ బ్యాక్ స్పేస్ కానీ స్పేస్ బార్ అంటే డిజేబుల్ చేయకూడదు, ఎందుకంటే స్పేస్ కంపల్సరీ కాబట్టి. బట్ కాకపోతే మీరు మైండ్లో పెట్టుకొని ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, ఎక్కడైనా నాకు స్పేస్ ఇస్తున్నానా అది కూడా చూసుకొని మీరు మళ్ళీ ఒకసారి కొన్ని రోజులు టైపింగ్ అనేది ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ టైం హాల్ టికెట్ రాగానే మీరు రెడీగా ఉన్నట్టుగా అయిపోతుంది. సో ప్రిపరేషన్ అయిపోయి హ్యాపీగా కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైతే టైపిస్ట్ అయితే రిజల్ట్స్లో అంటే షార్ట్ లిస్ట్ అయ్యారో సో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. సో నెక్స్ట్ టైం ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.